వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. వార్తలకు ముందుగా హెడ్లైన్స్. కోట్లాది మంది హృదయాలలో చిరస్థాయిగా నిలిచిన మహానాయుడు అందేశ్రీ. తెలంగాణకు తీరని లోటు. అందేశ్రీ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసిన ఉమ్మడి రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖులు. రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం. మీడియా సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ప్రతి ఒక్కరూ దైవాన్ని స్మరించినప్పుడే భగవంతునికి దగ్గరవుతారు. బజకొత్తూరులో హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్న శ్రీ మంగిరాములు మహారాజ్ వెల్లడి. క్రీడల్లో గెలుపు ఓటమిలు సహజం. బాన్స్వాడలో వాలీబాల్ టోర్నమెంటును ప్రారంభించిన ప్రభుత్వ సలహాదారుడు, బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి వెల్లడి. ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలి. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. బోధన్ ప్రాంతాలలో పలు కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్. కక్షిదారుల మన్ననలు అందుకోవడం చాలా గొప్ప విషయం. జిల్లా కోర్టులో పలు కోర్టుల న్యాయమూర్తులు బదిలీలు, వీడ్కోల సమావేశంలో జిల్లా జడ్జి భారతి లక్ష్మి. దొడ్డు రకం ధాన్యం పేరుతో రైస్ మిల్లర్లో ఆన్లోడ్ నిలిపివేత. ఖానాపూర్ కాలూరు ప్రాంతాలలో ధాన్యం బస్తాలతో భారీగా నిలిచిపోయిన సమస్య పరిష్కరించాలని రైస్ మిల్లులను పరిశీలించి కలెక్టర్ను కలిసిన ఏఐయుకేఎస్ ప్రతినిధులు. అందేశ్రీకి నిజామాబాద్ జిల్లాకు ఎనలేని బంధం. ఆయన మృతి తీరని లోటు అని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. కమ్మ కులస్తుల సేవలు అభినందనీయం. కమ్మలు అన్ని రంగాల్లో రాణించాలి. బోధన్లో కార్తీక మాసం కమ్మ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మాజీ మంత్రి మాండవ వెంకటేశ్వరరావు. అందేశ్రీ మృతి పట్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. అందేశ్రీ మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణ వార్త దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు. తెలుగు సాహితీ లోకానికి ఇది తీరని లోటు అని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. అందేశ్రీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అందేశ్రీ మృతి పట్ల స్పీకర్ ప్రసాద్ కుమార్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపాలి కృష్ణారావు, కొండ సురేఖ, వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం రాష్ట్రానికి తీరని లోటు అని పేర్కొన్నారు. అందేశ్రీ మృతి పట్ల భారత రాష్ట్ర సమితి నేతలు కేటీఆర్, హరీష్ రావు, ప్రకాష్ రెడ్డి, ఎంపీ సురేష్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ జాగృతి నాయకులు కవిత సంతాపం వ్యక్తం చేశారు. అందేశ్రీకి పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించడంతో ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు అందేశ్రీ అంత్యక్రియలు ఘట్కేసర్లో జరుగుతుందని వారి కుటుంబ సభ్యులు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు మంత్రులు ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను చూసి జూబ్లీహిల్స్ ఓటర్లంతా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కోరారు. గత ఎన్నికల ముందు తాము ఇచ్చిన హామీల మేరకు ఉచిత బస్సు, 200 యూనిట్ల విద్యుత్, గ్యాస్ రాయితీ వంటి సంక్షేమ పథకాల అమలుకు 2 ఏళ్లలో 1.06 లక్షల కోట్లు వెచ్చించామని తెలిపారు. యూసుఫ్గూడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో మంత్రులు ఉత్తమ్, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్లతో కలిసి బట్టి మాట్లాడారు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి సర్కారు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చేసిందేమీ లేదు. ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను గెలిపిస్తే రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం. యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాల ఏర్పాటు చేయనున్నాం. ఈ నియోజకవర్గంలోని
15,000 స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చాం. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలను చేపట్టనున్నాం. సంక్షేమ పథకాల అమలులో భాగంగా రాష్ట్రంలో 96 లక్షల కుటుంబాలకు సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తున్నాం. అధికారం కోల్పోయిన భారత రాష్ట్ర సమితి నేతలు మతి భ్రమించి మాట్లాడుతున్నారు. హరీష్ రావు మాపై ఆదాయపు పన్ను శాఖ దాడులు జరిగాయంటూ అంటున్నారు. నిజంగా జరిగితే గోప్యంగా ఉంచుతారా? ఉప ఎన్నికలో ఓడిపోతున్నామన్న భయంతోనే ఇదంతా చేస్తున్నారు అని విమర్శించారు. అనంతరం మంత్రులు పిసిసి అధ్యక్షుడు మాట్లాడారు. నమ్మి అమలు చేసేటువంటి వ్యక్తి అన్ని వర్గాల ప్రజల కోసం నిత్యం అందుబాటులో స్థానికంగా ఉండి రేపు ఈ ప్రభుత్వం ద్వారా జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలని ఇటు మంత్రులతో అందరితో సమన్వయం చేసుకుంటూ ఈ ప్రాంత అభివృద్ధి కోసం గట్టిగా పనిచేయగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి యువకుడు, చేయాలని సంకల్పం తపన ఉన్నటువంటి యువకుడు కూడా. అటువంటి యువకుడిని గెలిపించుకోవటం ద్వారా పెద్ద ఎత్తున ఈ జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక కార్యక్రమాలు కానీ, రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, మంచినీటి వసతి కానీ, ఇప్పుడే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు రేషన్ కార్డ్స్ సంబంధించినటువంటి అంశాలు కానీ అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ప్రజాకవి, ప్రకృతి కవి, తెలంగాణ మాతృగీతం రచయిత డాక్టర్ అందశ్రీ మరణం పట్ల రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజాకవి, ప్రకృతి కవి, ఆశుకవి, తెలంగాణ మాతృగీతం రచయిత సుప్రసిద్ధులైన డాక్టర్ అందశ్రీ గారి ఆకస్మిక మరణం పట్ల నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే శ్రీ డాక్టర్ ఆర్ భూపతి రెడ్డి గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ యాస సాహిత్యానికి ఎనలేని సేవ చేశారని, తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణను రాసిన అందశ్రీ గారి మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటని కొనియాడారు. తెలంగాణ పోరాటంలో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారని, తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధనలో జయ జయ హే తెలంగాణ గేయం కోట్లాది ప్రజల గొంతుకై నిలిచిందని గతాన్ని గుర్తు చేసుకున్నారు. అందశ్రీ గారి బాల్యం నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలంలో గడవటం జిల్లా చేసుకున్న సౌభాగ్యమని తెలిపారు. వారి మరణం తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ దైవాన్ని స్మరించినప్పుడే భగవంతునికి దగ్గరవుతారని శ్రీ 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 మంగిరాములు మహారాజ్ పిలుపునిచ్చారు. నందిపేట్ మండల కేంద్రంలోని బజార్ కొత్తూరులో నూతనంగా నిర్మించిన హనుమాన్ ఆలయ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ మంగిరాములు మహారాజ్ పాల్గొన్నారు. గ్రామస్తులు స్వామీజీకి మంగళహారతులు ఘన స్వాగతం పలికారు. అనంతరం శ్రీ మంగిరాములు మహారాజ్ చేతుల మీదుగా హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన, నవగ్రహాల ప్రతిష్టాపనకు వేద మంత్రాల మధ్య నిర్వహించారు. అనంతరం వచ్చిన భక్తులందరికీ భగవద్గీతను శ్రీ మంగిరాములు మహారాజ్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. భక్తులకు బొట్టు పెట్టి ఆశీర్వదించారు. క్రీడల్లో గెలుపు ఓటమిలు సహజమని తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలోని ప్రొఫెసర్ జయశంకర్ మినీ స్టేడియంలో ఈరోజు ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల వాలీబాల్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సీనియర్స్, మహిళల మరియు పురుషుల 2025 వాలీబాల్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. ముందుగా అందశ్రీ మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేస్తూ 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం మాజీ మంత్రి, స్పీకర్ మరియు బాన్స్వాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఈ టోర్నమెంటును లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బాన్స్వాడ టౌన్ సిఐ శ్రీధర్తో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, మున్సిపల్ వార్డు సభ్యులు రోహిత్, వివిధ నాయకులు ఈ కార్యక్రమ నిర్వహణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు ఓటమిలు సహజమని అన్నారు. మహిళా క్రీడాకారిణి ప్రియాంక గ్రామీణ స్థాయి నుండి జాతీయ స్థాయిలో 14 సార్లు పోటీలో పాల్గొన్న ఘనత ఈ క్రీడా ప్రాంగణానికి ఉందని గుర్తు చేశారు. క్రీడలు శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడతాయని అన్నారు. ఈ టోర్నమెంట్లో పాల్గొన్న క్రీడాకారులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. గెలుపు ఓటములు సమానమే. అలాంటి యొక్క క్రీడా స్ఫూర్తితో ఈ క్రీడలు జరుపుకోవాలి. ఇదే క్రీడా ప్రాంగణంలో ప్రాక్టీస్ చేసి రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు కూడా ఎదిగి మెడల్ తెచ్చుకున్నారు. అంటే బాన్స్వాడ క్రీడా ప్రాంగణంలో గ్రామ స్థాయిలో పల్లెటూరులో పుట్టినటువంటి ఆడబిడ్డ 14 సార్లు జాతీయ స్థాయిలో
పోటీలో పాల్గొన్నారంటే అది మనకందరికీ గర్వకారణం. వారికి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. దానికి స్ఫూర్తి ఈ ప్రాంగణం. నిజామాబాద్ జిల్లా కోర్టులలో పనిచేసి ఇతర జిల్లాకు బదిలీ అయిన న్యాయమూర్తులకు బార్ అసోసియేషన్ సభ్యులు వీడ్కోలు పలికారు. నిజామాబాద్ జిల్లా జ్యుడిషియరీ నుండి బదిలీ అయిన న్యాయమూర్తులు ఆశాలత, ఉదయ్ భాస్కర్ రావులకు నిజామాబాద్ బార్ అసోసియేషన్ సోమవారం ఘనంగా వీడ్కోలు పలికింది. జిల్లా కోర్టు ప్రాంగణంలోని బార్ సమావేశపు హాల్ ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీవీఎన్ భారతలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ తన అమ్ములు పొదిలోని 2 అస్త్రాలు అయిన న్యాయాధికారులు బదిలీ కావడం బాధాకరమేనని అన్నారు. బదిలీ మూలంగా న్యాయ వివాదాలను తగ్గించే పని కొంచెం ఆలస్యం అవుతుందని ఆవేదనను ఆమె వ్యక్తం చేశారు. కుటుంబ కోర్టు న్యాయమూర్తి ఆశాలత న్యాయవాదుల కక్షిదారుల మన్ననలు అందుకోవడం గొప్ప విషయమేనని పేర్కొన్నారు. జిల్లా న్యాయ సేవ సంస్థ కార్యదర్శిగా ఉదయ్ భాస్కర్ రావు న్యాయ సేవలను విస్తృతపరచడంలో చాలా కృషి చేశారని తెలిపారు. సంస్థ అన్ని రంగాలలోని ప్రజల సమస్యలకు పరిష్కారాలను వెతికి చట్టబద్ధత కల్పించిందని అన్నారు. చట్టానికి అనుగుణంగా పౌర సమాజం నడుచుకునేటట్టు న్యాయ విజ్ఞానాన్ని కలిగించిందని ఆమె తెలిపారు. న్యాయ సేవ సంస్థ చైర్పర్సన్ గా ఉన్న తనకు కుడిభుజంగా నిలిచి సంస్థ కార్యదర్శిగా బాధ్యతల బరువు మోసిన జడ్జి ఉదయ్ బదిలీ లోటుగా కనబడుతుందని ఆమె వివరించారు. న్యాయవాదుల ఆశీస్సులతో సహకారంతో న్యాయమూర్తులు తమ విధులను సాఫీగా నిర్వహించుకుంటున్నారని, అంతిమంగా న్యాయమూర్తులకు న్యాయ సేవలు అందించడంలో అందరి సమిష్టి కృషి ఉన్నదని జిల్లా జడ్జి భారతలక్ష్మి అన్నారు. బదిలీపై వెళుతున్న ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి ఆశలత న్యాయ సేవ సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జిగా విధులు నిర్వహించి పదోన్నతిపై అదనపు జిల్లా జడ్జిగా బదిలీపై అయిన ఉదయ్ భాస్కర్ రావులు మాట్లాడుతూ న్యాయమూర్తులుగా విధుల నిర్వహణలో న్యాయవాదుల తోడ్పాటుతో న్యాయ వివాదాలను త్వరితగతిన పరిష్కరించగలిగామని వారు తెలిపారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిల సాయిరెడ్డి, ప్రధాన కార్యదర్శి మాణిక్రాజు, ఉపాధ్యక్షుడు సురేష్, తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు మంతని రాజేందర్ రెడ్డి బదిలీపై వెళుతున్న జడ్జీలు ఆశలత, ఉదయ్ భాస్కర్ రావులకు మెమోంటో శాల్వాతో సత్కరించి వీడ్కోలు పలికారు. కొనుగోలు కేంద్రాల ద్వారా పంట ఉత్పత్తుల సేకరణ వేగవంతం చేయాలని అధికారులకు జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల ద్వారా పంట ఉత్పత్తుల సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. బోధన్ మండలం బండార్పల్లిలో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సోయాబీన్ కొనుగోలు కేంద్రాన్ని కల్దుర్గిలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ సోమవారం సందర్శించారు. సోయాబీన్ సేకరణ కేంద్రంలో రైతుల నుండి సేకరించిన సోయాబీన్ నిల్వల నాణ్యతను పరిశీలించారు. ఇప్పటి వరకు ఎంత పరిమాణంలో సోయాబీన్ కొనుగోలు చేశారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ప్రాంతాలలో సోయాబీన్, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రతి కేంద్రంలో సరిపడా గన్ని బ్యాగులు అందుబాటులో ఉంచాలని, రవాణాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికబద్ధంగా కృషి చేయాలని సూచించారు. అనంతరం కల్దుర్గి గ్రామంలోని వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. రైస్ మిల్లులకు ఎన్ని లోడ్ల లారీలు వెళ్లాయి, ట్రక్ షీట్లు వెంటనే తెప్పించుకొని ట్యాబ్ ఎంట్రీలు చేస్తున్నారా అని ఆరా తీశారు. ధాన్యం సేకరణ మిల్లులకు తరలింపు వివరాలతో కూడిన రికార్డులను పరిశీలించారు. ధాన్యం సేకరణ ప్రక్రియ తుది దశకు చేరినందున కొనుగోలును వేగవంతం చేయాలని అన్నారు. పూర్తి స్థాయిలో ధాన్యం సేకరణ జరిగిన మీదట కొనుగోలు కేంద్రాలను మూసివేసే ముందు ట్రక్ షీట్లు తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు. 12% లోబడి తేమ ఉన్న ధాన్యాన్ని రైతులు కేంద్రాలకు తెచ్చిన వెంటనే తూకం జరిపించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ అనవసర కాలయాపన కాకుండా రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలని అన్నారు. కలెక్టర్ వెంట ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ సందీప్, మార్క్ఫెడ్ డిఎం మహేష్, బోధన్ తహసీల్దార్ విఠల్, కేంద్రాల నిర్వాహకులు ఉన్నారు. ప్రముఖ కవి అందశ్రీ మరణం పట్ల తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు సంతాపం వ్యక్తం చేశారు. ప్రముఖ కవి రచయిత అందశ్రీ కన్నుమూశారు. 64 ఏళ్ల అందశ్రీ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆదివారం రాత్రి లాలగూడలోని తన నివాసంలో ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన గాంధీ దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అందశ్రీ రచించిన జయ జయ హే తెలంగాణ పాటను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర గేయంగా గుర్తించింది. ప్రముఖ కవి జయ జయ హే తెలంగాణ ఉద్యమ గీత
రచయిత డాక్టర్ అందశ్రీ మరణం పట్ల తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తూ తన సంతాపాన్ని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన సాంస్కృతిక ఉద్యమంలో కవిగా తన పాటలతో సాహిత్యంతో కీలక పాత్ర పోషించిన అందశ్రీ మరణం తెలంగాణకు తీరని లోటన్నారు. ఉద్యమ కాలంలో అందశ్రీతో తనకున్న అనుబంధాన్ని స్మరించుకున్నారు. అందశ్రీ మరణంతో శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. దివంగత అందశ్రీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కేసీఆర్ ప్రార్థించారు. అందశ్రీ మరణం అందరినీ కలిచివేసింది. ప్రజలు అభిమానుల సందర్శనార్థం అందశ్రీ భౌతిక దేహాన్ని జీహెచ్ఎంసీ ఇండోర్ స్టేడియంలో ఉంచారు. రేపు అంత్యక్రియలు నిర్వహిస్తారు. ప్రముఖ కవి రచయిత అందశ్రీ 64 ఇయర్స్ కన్నుమూశారు. ఆయన హైదరాబాద్లోని నివాసంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. అందశ్రీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆయన భౌతిక కాయాన్ని కుటుంబ సభ్యులు ఆసుపత్రి నుంచి లాలపేటలోని ఇంటికి తరలించారు. అనంతరం స్థానిక జీహెచ్ఎంసీ ఇండోర్ స్టేడియంలో అభిమానుల సందర్శనార్థం ఉంచారు. అందశ్రీ అసలు పేరు అందే ఎల్లయ్య. ఆయన 1961 జూలై 18న సిద్దిపేట జిల్లా రేబర్తిలో జన్మించారు. గొర్రెల కాపరిగా జీవన ప్రస్థానం ప్రారంభించారు. భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేశారు. పాఠశాల చదువు లేకుండానే కవిగా రాణించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. మాయమైపోతున్నడమ్మా గీతంతో మంచి పేరు తెచ్చుకున్నారు. కాకతీయ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర గీతంగా గుర్తించిన విషయం తెలిసిందే. ఆయనకు ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ₹1 కోటి పురస్కారం అందించింది. ఆశుకవిత్వం చెప్పడంలో అందశ్రీ దిట్ట. 2006లో గంగ సినిమాకు ఆయనకు నంది పురస్కారం లభించింది. 2014లో అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్ వరించింది. 2015లో దాశరథి సాహితీ పురస్కారం, రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం అందుకున్నారు. 2022లో జానకమ్మ జాతీయ పురస్కారం, 2024లో దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం లభించింది. అందశ్రీ లోక్ నాయక్ పురస్కారాన్ని అందుకున్నారు. పాట సాహిత్యంతో కీలక పాత్ర పోషించిన అందశ్రీకి నిజామాబాద్ జిల్లాలో ఎనలేని బంధం ఉంది. వివరాలు ఇలా ఉన్నాయి. నిరక్షరాస్యుడి నుండి జాతి గేయకర్తగా ఎదిగిన మహామనిషి, ప్రముఖ కవి, రచయిత అందశ్రీ కన్నుమూశారు. ఆదివారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురై ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్తతో సాహిత్య రంగం, సాంస్కృతిక వర్గాలు, ముఖ్యంగా తెలంగాణ ప్రజల్లో విషాదం నెలకొంది. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా పెరిగారు. తొలినాళ్లలో గొర్రెలు, పశువులు కాయడం చేశారు. చదువుకు, అక్షరానికి దూరంగా ఉన్నప్పటికీ పల్లెటూరు ప్రకృతి, ప్రజల బాధలు ఆయనలో కవిత్వాన్ని మేల్కొలిపాయి. పక్షుల కిలకిలారావం, వాగుల జలపాతం, మట్టి వాసన ఇవన్నీ ఆయనకు గురువుగా మారాయి. తాపి పని నేర్చుకునేందుకు నిజామాబాద్ వెళ్ళినప్పుడు శృంగేరి మఠస్వామి శంకర్ మహారాజ్ ఆయన ఆశుగీతాలు విని ఆశ్చర్యపోయి ప్రేమగా నీవు శ్రీతో సమానుడివి అంటూ ఆయన పేరును అందశ్రీగా మార్చారు. ఆ పేరు జీవితాంతం ఆయనకు గుర్తింపుగా నిలిచింది. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, కొమ్మ చెక్కితే బొమ్మరా వంటి పాటలు ఆయనను తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ప్రజాకవిగా నిలబెట్టాయి. పదజలం కంటే భావోద్వేగమే బలమైన ఆయన కవిత్వం తెలంగాణ నేల యొక్క ఆత్మను ప్రతిబింబించింది. ఆయన రూపకల్పన చేసిన ధూమ్ధామ్ కార్యక్రమం ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో మళ్లీ మేల్కొల్పింది. ఆయన రచించిన జయ జయ హే తెలంగాణ, జననీ జయకేతనం గీతం తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతంగా గుర్తింపు పొందింది. ఏనాడు బడి మెట్టెక్కకపోయినా, అక్షరం ముక్క కూడా రాకపోయినా అందశ్రీ తన సహజ సిద్ధమైన ప్రతిభతో సాహిత్య రంగంలో అగ్రస్థానానికి చేరుకున్నారు. ఆయన సేవలను గుర్తించిన కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది. తెలంగాణ ఉద్యమంతో పాటు ప్రకృతి వంటి అంశాలపై ఆయన రాసిన గేయాలు ప్రత్యేక గుర్తింపు పొందాయి. ముఖ్యంగా నారాయణమూర్తి సినిమాల ద్వారా ఆయన పాటలు విప్లవాత్మక విజయాలు సాధించాయి. పల్లె నీకు వందనములమ్మో, గలగల గజ్జల బండి, కొమ్మ చెక్కితే బొమ్మరా, జనజాతరలో మన గీతం, ఎల్లిపోతున్నావా తల్లి వంటి పాటలు అనే గీతాలు ప్రత్యేకంగా ఆకర్షించాయి. అప్పటికప్పుడే కవిత్వం చెప్పగలిగే ఆశువు కవిత్వం చెప్పటంలో అందశ్రీ దిట్ట. ఆయన సినీ రంగంలో కూడా తనదైన ముద్ర వేశారు.
ఆయన సినీ రంగంలో కూడా తనదైన ముద్ర వేశారు. గంగ సినిమాకు గాను 2006లో నంది పురస్కారం అందుకున్నారు. అలాగే బతుకమ్మ సినిమా కోసం పాటలతో పాటు సంభాషణలు కూడా రాయడం జరిగింది. అందశ్రీ లేరు, కానీ ఆయన కవిత్వం తెలంగాణ నేలపై ఎప్పటికీ మార్మోగుతూనే ఉంటుంది. ఆయన మరణం పట్ల K6 GTPL యాజమాన్యం ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. నవిపేట అయ్యప్ప స్వామి ఆలయ ప్రధాన అర్చకులు శశాంక్ జోషి కుటుంబ సభ్యులు శబరిమల పాదయాత్ర చేస్తున్న అయ్యప్ప స్వాములకు మహాభిక్షకు ఏర్పాటు చేసినట్లు అయ్యప్ప సునీల్ గురుస్వామి చెప్పారు. అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి మాతా మందిరం నుండి శబరిమలై వరకు 45 రోజుల మహాపాదయాత్రలో భాగంగా ఈరోజు 30వ రోజు ఉద్దనహల్లికి చేరుకుంది. తమిళనాడులో భిక్షాదాతగా శశాంక్ జోషి, వారి ధర్మపత్ని ప్రణీత, కూతురు ప్రశస్తి, రెండవ కూతురు ప్రసజ్ఞ, తల్లిదండ్రులు సురేష్ జోషి, శ్వేత, వీరి గ్రామం జన్నప. శశాంక్ జోషి గారు నవిపేట్ అయ్యప్ప ఆలయంలో గత 12 సంవత్సరాలుగా ప్రధాన అర్చకులుగా ఉన్నారు. వీరు ఈరోజు మహాపాదయాత్రకు వారి కూతురు ప్రశస్తి జన్మదిన సందర్భంగా మహాపాదయాత్ర స్వాములకు భిక్షాదాతగా నిలిచినందుకు వారికి, వారి కుటుంబ సభ్యులకు అయ్యప్ప స్వామి కరుణ కటాక్షాలు అష్టైశ్వర్యాలు కురిపించాలని మహాపాదయాత్ర స్వాముల తరపున అయ్యప్ప సునీల్ గురుస్వామి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి మాతా మందిరం నుండి శబరిమలై వరకు 45 రోజుల మహాపాదయాత్రలో భాగంగా ఈరోజు కౌశికస గోత్రం శశాంక్ జోషి, వీరి ధర్మపత్ని ప్రణీత, కూతురు ప్రశస్తి ప్రసజ్ఞ, గ్రామం జన్నపల్లి, వీరి తల్లిదండ్రులు సురేష్ జోషి మరియు వారి ధర్మపత్ని శ్వేత, వీరు మన నవిపేట్ అయ్యప్ప ఆలయ ప్రధాన అర్చకులు శశాంక్ జోషి గారు, వారు కూతురు ప్రశస్తి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మహాపాదయాత్ర స్వాములకు భిక్ష మరియు అల్పాహారము భోజనం ఈరోజు ఏర్పాటు చేసినారు. వారికి వారి కుటుంబం కార్తీక సోమవారం కావడంతో వేములవాడకు భక్తులు పోటెత్తారు. గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులు స్వామివారి దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకున్నారు. తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం 3వ సోమవారం సందర్భంగా భారీగా తరలివచ్చిన భక్తులతో వేములవాడ ఆలయం భక్తజన సంద్రంగా మారింది. బారులు తీరి భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీతో దర్శనానికి 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది. ఉదయం శ్రీ స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పరివార దేవతార్చనలు జరిగాయి. ఆలయ విస్తరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో రాజన్న ఆలయంలో లఘు దర్శనం మాత్రమే కల్పిస్తున్నారు. శివునికి ఇష్టమైన కార్తీక సోమవారం రోజున మహిళలు దేవాలయం ముందు కార్తీక దీపాలను వెలిగించారు. 3వ సోమవారం సందర్భంగా సాయంత్రం శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో మహాలింగార్చన జరుగుతుంది. కాగా భక్తులు సమర్పించుకునే ఆజిత సేవలని భీమేశ్వర ఆలయంలో నిర్వహించారు. తెల్లవారుజాము నుండి స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడె మొక్కును చెల్లించుకోవడానికి భక్తులు బారు తీరారు. స్వామివారికి జరిగే నిత్య కళ్యాణం, అన్నదాన సత్రం పై అంతస్తులో నిర్వహిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో గోదావరి అమ్మకు మహాహారతి వైభవంగా నిర్వహించారు.
కార్తీక మాసం 3వ సోమవారం సందర్భంగా ధర్మపురికి భక్తులు భారీగా తరలివచ్చారు. గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి దీపారాధన చేశారు. లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. గోదావరి మహాహారతి వ్యవస్థాపక అధ్యక్షుడు బీజేపీ జాతీయ నాయకులు పోల్సాని మురళీధర్రావు ఆధ్వర్యంలో గోదావరి మహాహారతి అత్యంత వైభవంగా నిర్వహించారు. గోదావరి నదికి ప్రత్యేక పూజలు నిర్వహించి సౌభాగ్య ద్రవ్యాలను వస్త్రాన్ని సమర్పించారు. అనంతరం గోదావరి నదికి మహాహారతి సమర్పించారు. ఈ సందర్భంగా మురళీధర్రావు మాట్లాడుతూ శ్రీ 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 1008 వైరాగ్య శిఖామణి అవధూత గిరి మహారాజ్ శ్రీ దత్తగిరి మహారాజ్ ఆశ్రమం భాగ్యనగర్ బర్దీపూర్ శ్రీ 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 1008 మహామండలేశ్వర్ డాక్టర్ సిద్ధేశ్వర నందగిరి మహారాజ్ వారు విచ్చేశారని తెలిపారు. సిద్ధపురుషులు అడుగిడిన ఈ ప్రదేశం పునీతమైనదన్నారు. నదులను పరిరక్షణ సంకల్పంతో ముందుకు వెళ్లడంతోనే మనిషి మనుగడ కొనసాగుతుందని అన్నారు. నదుల పరిరక్షణ ప్రజలందరి బాధ్యత అని మురళీధర్రావు ఈ సందర్భంగా తెలిపారు. గోదావరి మహాహారతి కార్యక్రమంలో ప్రముఖ నాట్య కళాకారుడు రతన్ కుమార్ ఆధ్వర్యంలో అతని శిష్య బృందం చేసిన నాట్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గోదావరి మహాహారతి తిలకించడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో గోదావరి తీరం భక్తజన సంద్రంగా మారింది. నిర్మల్ జిల్లా అయ్యప్ప స్వాములు బాసర నుండి శబరిమలకు మహాపాదయాత్రను చేపట్టారు. ఈ రోజుతో 30వ రోజు నెల రోజులు పూర్తి అయ్యిందని అయ్యప్ప సునీల్ గురుస్వామి తెలిపారు. నిర్మల్ జిల్లా బాసార్ నుండి కేరళ రాష్ట్రం శబరిమల వరకు అయ్యప్ప స్వాములు చేపట్టిన మహాపాదయాత్ర 30వ రోజుకు చేరింది. అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ మహాపాదయాత్ర తమిళనాడు రాష్ట్రంలో 2వ రోజు కొనసాగింది. ఉదయం హసార్ నుండి ప్రారంభమైన ఈ మహాపాదయాత్ర ఉద్దన్పల్లి వరకు 20 కిలోమీటర్ల పాటు కొనసాగింది. అనంతరం దీక్ష చేశారు. దీక్ష అనంతరం తిరిగి సాయంత్రం నుండి రాత్రి వరకు మొదలుపెట్టిన మహాపాదయాత్ర రామ్కోటాయి వరకు 12 కిలోమీటర్లు అంతే 32 కిలోమీటర్ల పాదయాత్రను సోమవారం నిర్వహించారు. అక్టోబర్ 12న బాసార నుండి ప్రారంభించిన ఈ మహాపాదయాత్ర ఇప్పటి వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో కొనసాగుతుందని, ఇప్పటి వరకు 30 రోజులు 878 కిలోమీటర్ల మహాపాదయాత్రను పూర్తి చేసినట్లు అయ్యప్ప సునీల్ గురుస్వామి తెలిపారు. ఈ అయ్యప్ప స్వామి అనుగ్రహంతో నెల రోజులు విజయవంతంగా పాదయాత్రను పూర్తి చేసినట్లు, ఇంకా 15 రోజుల్లో ఈ మహాపాదయాత్ర అయ్యప్ప సన్నిధికి చేరుకుంటుందని సునీల్ గురుస్వామి చెప్పారు. అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రచార సభ నిర్మల్ శాఖ బాసర అమ్మవారి టెంపుల్ నుండి బయలుదేరి 45 రోజుల మహాపాదయాత్ర భాగంగా ఈ రోజుకి వచ్చేసి 30వ రోజు. స్వామి శరణం. యాత్రలోని అన్నీ బాగానే ఉన్నాయి స్వామి. మార్నింగ్ వచ్చేసి అంబలి టీ అరేంజ్ ఉంటుంది స్వామి. టైంకి వచ్చేసి యథావిధిగా 12:30 లోపల భిక్ష అరేంజ్ ఉంటుంది స్వామి. పోయే నడకలో కానీ స్వాములకు కానీ ఎవరికి కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ పాదయాత్రలో భిక్షకు కానీ. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సంబంధించిన శాఖల అధికారులు పరిశీలించి త్వరగా పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 94 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, జిల్లా పరిషత్ సిఇఓ సాయగౌడ్, నగరపాలక సంస్థ సహాయ కమిషనర్ రవీంద్ర సాగర్, హౌసింగ్ పిడి పవన్ కుమార్, ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డిలకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా ఫిర్యాదులను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సోమవారం కార్తీక మాసం సందర్భంగా ఉమ్మడి జిల్లాలో శివాలయాలకు భక్తులు పోటెత్తారు. ప్రత్యేక అభిషేకాలతో పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలోని కార్తీక మాసం సోమవారం సందర్భంగా భక్తులతో శివాలయాలన్నీ రద్దీగా మారాయి. నిజామాబాద్ నగరంలో నీలకంఠేశ్వర ఆలయంతో పాటు స్వయంభూ శంభుని ఆలయం, ఉత్తర తిరుపతి, సిద్దులగుట్ట తదితర ప్రాంతాలలో ఉన్న శివక్షేత్రాలన్నీ శివనామస్మరణతో మారుమోగాయి. ప్రత్యేక అభిషేకాలు చేసిన భక్తులు బ్రాహ్మణులకు కార్తీక దీపాలు దానం చేసి మొక్కులు తీర్చుకున్నారు. ప్రమిదలలో నెయ్యి వత్తులతో ప్రత్యేక అలంకరణలతో దీపారాధన చేసి శివుని మొక్కులు తీర్చుకున్నారు.
కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం రైస్ మిల్ వద్దకు పంపిన తర్వాత రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ఏయుకేఎస్ నాయకులు ప్రభాకర్ అన్నారు. నిజామాబాద్ జిల్లాలో రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యంను లారీలలో రైస్ మిల్కు తరలిస్తారు. అక్కడే అసలు సమస్య తలెత్తుతుందని ఏయుకి రైతు నాయకులు ఆరా తీస్తున్నారు. ఈ రోజు ఖానాపూర్, కాలూరు ప్రాంతాలలో ఉన్న రైస్ మిల్లులను అఖిల భారత ఐక్య రైతు సంఘ ఆధ్వర్యంలో పరిశీలించారు. అనేక లొసుగులను అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు ప్రభాకర్ తెలిపారు. 4 రోజుల వరకు దొడ్డు ధాన్యం పేరుతో రైస్ మిల్లుల యాజమాన్యం అన్లీడ్ చేయకపోవడంతో లారీలలోనే ధాన్యం పేరుకుపోతుందని ప్రభాకర్ ఆరోపించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను జిల్లా అధికారులు వెంటనే పరిష్కరించాలని కోరారు. రైతాంగం ఈరోజు కొనుగోలు కేంద్రాల్లో అనేక ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. రైస్ మిల్ యజమానుల పెడుతున్న ఇబ్బందుల్ని మీరు పరిష్కరించాలి, కలెక్టర్ దగ్గరికి మేము వస్తామని చెప్పేసి మాతో రైతాంగం మా దృష్టి తీసుకురావడంతో సమస్య ఎంత తీవ్రంగా ఉందో పరిశీలించడానికి ఈరోజు ఒక ప్రతినిధి బృందం రైస్ మిల్ల క్షేత్రస్థాయికి వచ్చి చూస్తే 4 రోజులు 5 రోజులుగా ఒక్కొక్క రైస్ మిల్ దగ్గర 15-20 లారీలు ఇలా వేచి ఉన్నాయి. తర్వాత రెండవది, అక్కడ అయితే దాదాపుగా కొనుగోలు కేంద్రాల దగ్గరనే 2.5 కిలోలు ఎక్కువ తీసుకుంటా ఉన్నారు. ఖాళీ బస్తాతో కాకుండా అదనంగా తరుగు తీసుకుంటున్నారు. వీడికి వచ్చిన తర్వాత ముఖ్యంగా దొడ్డు ధాన్యం గురించి దించుకోవాలంటే తరుగు అడుగుతా ఉన్నారు. తరుగు లేకుండా దొడ్డు ధాన్యాన్ని దించుకోవడం లేదు. ఈ అంశాన్ని కలెక్టర్ గారి దృష్టికి మేము తీసుకుపోయాం. బోధన్లో కమ్మ కులస్తులు చేపడుతున్న సామాజిక సేవ కార్యక్రమాలు అభినందనీయమని మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు అన్నారు. బోధన్ పట్టణ శివారులోని కమ్మ సంఘంలో 9వ కార్తీక వనభోజన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మండవ వెంకటేశ్వరరావు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమ్మ కులస్తులు రాజకీయం, ఆర్థికంగా అన్ని రంగాలలో రాణించాలన్నారు. నాడు పంట పొలాల్లో బంగారం పండించిన కమ్మ కులస్తులు నేడు విద్య, వైద్య, సాంకేతిక అనేక రంగాల్లో రాణిస్తున్నారని కొనియాడారు. కమ్మ కులస్తులలో పేద కుటుంబాలు ఉన్నాయని వారిని ఆర్థికంగా ఆదుకోవాలన్నారు. పేద విద్యార్థుల చదువుల కోసం బోధన్ కమ్మ సంఘం ఆధ్వర్యంలో కాకతీయ చారిటబుల్ ట్రస్ట్ అందిస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. విద్యార్థులకు ప్రశ్నలతో కూడిన చదువులు కాదు, విలువలతో కూడిన చదువులు ముఖ్యమని పేర్కొన్నారు. కమ్మ సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం, వనభోజనాలు నిర్వహించడం వల్ల ఒకరినొకరు కలుసుకోవడంతో పాటు యోగక్షేమాలు తెలుసుకోవడంతో రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి ప్రణాళికలు రూపొందించుకోవాలని, సామాజిక సేవలో ముందంజలో ఉండాలని అన్నారు. కార్తీక మాస వనభోజనాల సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. చిన్నారుల నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులు సామాజిక సాంస్కృతిక ఉపన్యాసకురాలు భారతీయం సత్యవాణి, ప్రత్యేక ఆహ్వానితులు మండవ నళిని, టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అట్లూరి రామాదేవి, కమ్మ సంఘం జిల్లా అధ్యక్షుడు పల్లెంపాటి శివనారాయణ, ప్రోగ్రాం చైర్మన్ పావులూరి వెంకటేశ్వరరావు, కో చైర్మన్ ఎం శ్రీనివాసరావు, కార్యదర్శి గంగవరపు ఆదినారాయణ, ట్రెజరర్ చెలసాని శ్రీకాంత్లతో రంగారావు, శ్రీధర్, హరినాథ్ బాబు, మండవ కోటేశ్వరరావు, రవిలతో పాటు కమ్మ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణ కవి అందశ్రీ మరణం పట్ల నిజామాబాద్ బార్ అసోసియేషన్ సంతాపం వ్యక్తం చేశారు. నగరంలోని జిల్లా కోర్టులో గల బార్ అసోసియేషన్ కార్యాలయంలో నేడు అకాల మరణం చెందిన ప్రముఖ గేయ రచయిత నాయకుడు అందశ్రీ మృతి చెందడంతో తెలంగాణ ప్రజల గొంతులు మూగబోయాయి. ఈ నెల 10న అకాల మరణం చెందిన అందశ్రీ చిత్రపటానికి బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులతో పాటు బార్ కౌన్సిల్ సభ్యులు రాజేందర్ రెడ్డితో పాటు న్యాయవాదులు శ్రద్ధాంజలి ఘటించారు. అందశ్రీ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బార్ కౌన్సిల్ సభ్యులు రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమాన్ని నడపడానికి తాను రాసిన జయ జయ హే తెలంగాణ అనే పాటను అందశ్రీ రాయడం ఎప్పటికీ మర్చిపోలేదని అన్నారు. అందశ్రీ పాట రాయడంతో పాటు ఆ పాటను పాడి తెలంగాణ ప్రజలను ఐక్యం చేశారని ఆయన కొనియాడారు. ఆయన మృతి తీరని లోటని అన్నారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిళ్ళ సాయిరెడ్డి మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా అమరాద్ గ్రామానికి చెందిన కూలి పని చేసుకునే చదువుకునే వ్యక్తి జయ జయ హే తెలంగాణ అనే పాట రాసి తెలంగాణ ప్రజల గుండెలో చిరస్మరణీయంగా నిలిచిపోయాడని
కొనియాడారు. అందేశ్రీ భౌతికంగా లేనప్పటికీ ఆయన రాసిన ఈ పాటను కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర గేయంగా అధికారికంగా ప్రకటించడంతో నిత్యం ఆయన గేయం పాడుతూ చిరస్మరణీయంగా నిలిచాడని ఆయన తెలిపారు. ఆయన మృతి తీరని లోటని అన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కార్యదర్శి మాణిక్రావు, ఉపాధ్యక్షుడు సురేష్, తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు రాజేందర్ రెడ్డితో పాటు బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు. ఆయన మరణాన్ని స్మరించుకుంటూ వాళ్ళు ఏదైతే సమావేశమైనామో, మరి నేను తెలుగు సాహిత్యంలో నాకు ఎక్కువ పట్టు లేదు, కానీ ఆయన పాట ఒక్కటి ఇట్ రింగ్స్ వెరీ ట్రూ. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అని. దాంట్లో ఏంటంటే హ్యూమానిటీ అన్నది ఏదైతే విచ్ ఇస్ డిసపియరింగ్ ఫ్రమ్ అస్ పీపుల్ ఇన్ డే టు డే లైఫ్. మీరు చూడండి, ఇఫ్ యూ అబ్జర్వ్ క్లోజ్లీ, ఆ పర్టిక్యులర్ 2 సెంటెన్సెస్లోనూ చాలా మీనింగ్ ఉంది. ఇట్స్ ఎ రిమైండర్ టు ఆల్ హ్యూమన్స్ టు గెట్ బ్యాక్ టు హ్యూమానిటీ. అండ్ ఆయన లైఫ్, ఆయన ఉద్యమ స్ఫూర్తి, మరి తెలంగాణకు ఏదైతే ఉద్యమం చేసిండో ఆయన కాంట్రిబ్యూషన్ ఉందో, మరి ఆయన కవిత్వాలు, ఐ హోప్ ఇట్ విల్ బి అ ఇన్స్పిరేషన్ ఫర్ జనరేషన్. వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా మార్చాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 34 ద్వారా మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు వికలాంగుల సంక్షేమ శాఖ మధ్య జిల్లాలో అందుబాటులో ఉన్న ఉద్యోగులను సర్దుబాటు చేసి వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా కొనసాగించాలని 2022 డిసెంబర్ 2వ తేదీన ఉత్తర్వులు ఇచ్చింది. ప్రభుత్వం జీవో ఇచ్చి 3 సంవత్సరాలు అవుతున్నా అమలు కావడం లేదు. వికలాంగుల సంక్షేమం కోసం, నిర్వహణ కోసం అసిస్టెంట్ డైరెక్టర్ను జిల్లా స్థాయిలో తిరిగి నియమించాలని ప్రభుత్వం జీవో విడుదల చేసింది. గతంలో వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖలో విలీనం చేసిన వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా కొనసాగించాలని గతంలో విడుదల చేసిన ఉత్తర్వులను ప్రభుత్వం రద్దు చేసింది. జిల్లా స్థాయిలో వికలాంగులకు సమర్థవంతమైన సేవలు అందించడానికి మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ నుండి వికలాంగుల సంక్షేమ శాఖను విభజించాలని గత ప్రభుత్వం నిర్ణయం చేసింది. జీవో విడుదల అయి 3 సంవత్సరాలు అవుతున్న జీవో నెంబర్ 34 అమలు కోసం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. జీవో అమలు కాకపోవడం వలన వికలాంగుల సంక్షేమానికి చర్యలు తీసుకోవడంలో తీవ్రమైన జాప్యం జరుగుతుంది. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జీవో 34ను అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక విజ్ఞప్తి చేస్తుంది. పరిష్కరించాలని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్ 34ను వెంటనే అమలు జరపాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వికలాంగులకు పెన్షన్ 6000 ఇవ్వాలని, అట్లాగే ఈ వికలాంగుల పట్ల ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హామీలు తప్ప సమస్యల్ని పరిష్కరించే పరిస్థితి లేదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అమలు జరుపుతున్నటువంటి ఇందిరమ్మ ఇండ్లల్లో వికలాంగులకు రిజర్వేషన్లను అమలు జరుపుతామని హామీ ఇచ్చారు. దాన్ని పట్టించుకోవట్లేదు. ఈరోజు ఉపాధి అవకాశాలని కల్పించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఏర్గట్ల మండలం దోంచంద గ్రామంలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి కళ్యాణం వైభవంగా జరిగింది. దొంచంద గ్రామంలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి కళ్యాణ మహోత్సవం జాతర అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా దొంచంద గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు K6తో మాట్లాడుతూ ప్రతి ఏడాది కార్తీక మాసంలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి కళ్యాణ మహోత్సవం జాతర నేత్రపర్వంగా జరుగుతుందని వివరించారు. జాతరలో భాగంగా దుకాణాలు వెలిశాయన్నారు. మండప స్థాపిత దేవత హోమం, శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం భక్తి శ్రద్ధలతో నిర్వహించినట్లు గ్రామ పురోహితులు తిరునగరి కృష్ణస్వామి తెలియజేశారు. చుట్టుపక్కల ప్రాంతాల భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. అలాగే ఏర్గట్ల ఎస్ఐ రాజేశ్వర్ స్వామి వారిని దర్శించుకున్నారు. గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి, రమేష్ రెడ్డి, రాజేందర్, మల్లారెడ్డి, శంకర్, మహేష్, సుదర్శన్, పోషెట్టి, పటేల్, లస్మన్న, గ్రామ ప్రజలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. గ్రామ లోపల లక్ష్మీ నారాయణ స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగినది. దోప్చంద గ్రామంలో ప్రతి సంవత్సరము ఇలాగే మంచిగా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది. వీడీసీలు సభ్యులు, గ్రామ ప్రజలు, దోంచంద గ్రామ ప్రజలు, దేవాదాయ కమిటీ సభ్యులు అందరు కలిసి ఆనందంగానే నిర్వహిస్తుంటారు. అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తుంటారు. స్వామివారి యొక్క కళ్యాణం, మంటపహారాధన, ఆగమనుసారంగా అన్ని పూజలు చక్రం నిర్మించారు. రెంజల్ మండలంలోని దూపల్లి జడ్పీహెచ్ఎస్లో పోలీసులు విద్యార్థులకు షీటింగ్ చట్టాలపై అవగాహన కల్పించారు. రెంజల్ మండలంలోని దూపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బోధన్ డివిజన్ ఇన్ఛార్జి హెడ్ కానిస్టేబుల్ ఆషన్న గారు షీటింగ్ చట్టాలపై అవగాహన కల్పించారు.
అఘాయిత్యాలు, అరాచకాలు, సైబర్ నేరగాళ్లు, పోకిరీల ఆగడాలను అరికెట్టేందుకు ఉన్న చట్టాలపై అవగాహన కల్పించారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, స్నాప్చాట్స్కు విద్యార్థులు దూరంగా ఉండాలని, 18 సంవత్సరాల లోపు బాయ్స్ బైక్లు నడపవద్దని, హెల్మెట్ ధరించి ప్రమాదాలు నివారించాలని ఆశన్న తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాధవరెడ్డి, పార్తు అధ్యక్షులు సోమలింగం గౌడ్, రెంజల్ పోలీసులు హెడ్ కానిస్టేబుల్ తిరుపతి, సునీత, ఉపాధ్యాయులు వెంకటలక్ష్మి, కృష్ణ, ప్రభాకర్, రాజేశ్వర్, రాములు పాల్గొన్నారు. డిచ్పల్లి మండలం మెంట్రజ్పల్లి జడ్పీహెచ్ఎస్లో సూపర్ బ్రెయిన్ యోగా అనే అంశంపై గుంజీల అంతర్జాతీయ ప్రచారకులు అందే జీవన్ రావు కార్యశాలను నిర్వహించారు. డిచ్పల్లి మండలంలోని మెంట్రజ్పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సూపర్ బ్రెయిన్ యోగా అనే అంశంపై గుంజీల అంతర్జాతీయ ప్రచారకులు అందే జీవన్ రావు కార్యశాల నిర్వహించినారు. ఈ కార్యశాలలో రాష్ట్ర అవార్డు గ్రహీత మరియు గుంజీల మాస్టర్గా పేరొందిన అందే జీవన్ రావు సూపర్ బ్రెయిన్ యోగా యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ దీనిని మెదడును చురుకుదనం చేసే వ్యాయామంగా అంతర్జాతీయంగా సాధన చేస్తున్నారని తెలిపారు. సూపర్ బ్రెయిన్ యోగా అనేది గుంజీల మెరుగైన విధానమని, విద్యార్థులచే గుంజీలు తీయించే పద్ధతిని మన దేశంలో శిక్షణ భావించడం వలన పాఠశాలలో ఈ పద్ధతి కనుమరుగవుతున్న తరుణంలో పాశ్చాత్య దేశాలలో ఇది సూపర్ బ్రెయిన్ యోగా అనే ఆధునిక పేరుతో ప్రాచుర్యంలోకి వచ్చిందని అంది జీవన్ రావు తెలిపారు. క్రమ పద్ధతిలో సూపర్ బ్రెయిన్ యోగా చేయడం ద్వారా జ్ఞాపక శక్తి పెరుగుతుందని తాజా పరిశోధనలు తెలియజేస్తున్నాయని ఆ పరిశోధన వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించినారు. అడికేష్ లింగమయ్య దేవాలయంలో జరిగిన విగ్రహ ప్రతిష్టాపనలో ప్రభుత్వ సలహాదారుడు పోచారం పాల్గొన్నారు. బాన్స్వాడ నియోజకవర్గం కోటగిరి మండలం లింగాపూర్ గ్రామంలో శ్రీ 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 అడికేష్ లింగమయ్య దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన, ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పోచారం ఆలయ నిర్మాణ దాత, ఆలయ కమిటీ అధ్యక్షులు శ్రీ ముమ్మలనేని రాజశేఖర్ అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోటగిరి మండల నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ప్రజావాణిలో వచ్చిన అర్జీలను అధికారులు త్వరగా పరిష్కరించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ స్వాంగన్ ఆదేశించారు. ప్రజావాణిలో వస్తున్న అర్జీలకు అధికారులు తక్షణమే స్పందించి పరిష్కరించాలని జిల్లా పాలనాధికారి ఆశీష్ సాంగ్వాన్ ఆదేశించారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి అర్జీలను జిల్లా కలెక్టర్ ఆశీష్ స్వాంగన్, అదనపు కలెక్టర్లు విక్టర్, మదన్ మోహన్, డిప్యూటీ కలెక్టర్ రవితేజ, ఆర్డీఓలు కామారెడ్డి వీణ, ఎల్లారెడ్డి పార్థసారథి రెడ్డిలతో కలిసి అర్జీలను స్వీకరించారు. జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజలు తమ వినతులు, ఫిర్యాదులు అధికారులకు సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అర్జీదారుల సమస్యలను ఓపికగా వింటూ సంబంధిత ఆయా శాఖ జిల్లా అధికారులకు అర్జీలను ఇస్తూ తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు సమర్పించిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి పరిధిలో పరిష్కరించగలిగిన వాటిని వెంటనే పరిష్కరించాలని, పరిధికి సంబంధించినవి కాని అంశాలపై దరఖాస్తుదారులకు సరైన సూచనలు అందించాలని తెలిపారు. అలాగే ప్రజావాణి పెండింగ్ లో ఉన్న ఆయా జిల్లా అధికారులు త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణిలో మొత్తం 80 దరఖాస్తులు స్వీకరించడం జరిగిందని తెలిపారు. ప్రజావాణిలో ఆయా జిల్లా అధికారులు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆడపిల్లలను రక్షిద్దాం అంటూ ప్రధాని మోదీని కలిసేందుకు ఇందూర్ నుండి ఢిల్లీకి శ్రీనివాస్ అనే యువకుడు సైకిల్ యాత్రను ప్రారంభించారు. ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా ఒక శిఖరంను ఏర్పాటు చేయాలంటూ గత కొంతకాలంగా నిజామాబాద్ నగరానికి చెందిన శ్రీనివాస్ అనే యువకుడు సేవ్ గర్ల్ సేవ్ ఉమెన్ అనే నినాదంతో నిజామాబాద్ నుండి న్యూఢిల్లీకి సైకిల్ యాత్రను చేపట్టారు. చిన్నారుల హత్య జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని కోరుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీని కలిసేందుకు నిజామాబాద్ నుండి ఢిల్లీకి సైకిల్ యాత్ర ద్వారా దారి పొడవునా ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రధాని మోదీని కలిసి వివరిస్తానని శ్రీనివాస్ తెలిపారు. 2016లో జరిగిన సంఘటన కంటేశ్వర్లో జరిగింది. ఒక భర్త ఆడపిల్ల పుట్టిందని భార్యని అతి కిరాతకంగా చంపడం జరిగింది 2016లో. నేను ఆ రోజే డిసైడ్ అయినా ఈ సేవ్ గర్ల్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయాలి, ఇట్లా నరేంద్ర మోడీ గారిని కలవాలని చెప్పడం నాకు ఈ రోజైతే నిజామాబాద్ నుంచి ఢిల్లీకి నేను సైకిల్ మీద రైడ్ స్టార్ట్ చేస్తున్నా. వన్యప్రాణులకు ఉన్న విలువ ఆడపిల్లల పుట్టుకకు ఉన్నదా లేదా అనే స్లోగన్తో నేను నిజామాబాద్ నుంచి ఢిల్లీకి రైడ్ స్టార్ట్ చేస్తున్న సైకిల్ మీద. అలాగే మనం సపరేట్గా న్యాయస్థానాలు తీసుకురమ్మంటున్నాం. ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సపరేట్గా పోలీస్ స్టేషన్ ఉంది, సపరేట్గా జ్యుడిషియల్ సిస్టమ్ ఉంది, సపరేట్గా పోలీస్ స్టేషన్ ఉంది. తప్పకుండా ఈ సేవ్ గర్ల్ డిపార్ట్మెంట్ వస్తే ప్రతి ఒక్క ఆడపిల్లని మనం కాపాడచ్చు. ఒకవేళ ఈ సేవ్ గర్ల్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయకపోతే 2060 లోపు ఈ ఆడపిల్లలన్నీ మనం మ్యూజియంలో చూడాల్సి వస్తుంది. జగద్గురు బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ జన్మదిన వేడుకలు 8వ రోజు ఘనంగా నిర్వహించారు.
నిజామాబాద్ జిల్లాలో నవంబర్ 1 నుండి నవంబర్ 11 వరకు 11 రోజులు 11 మండలాలు ధ్యాన జ్ఞాన కార్యక్రమంలో భాగంగా 8వ రోజు ముప్కాల్ మండలం నాగంపేట్ గ్రామంలో శ్రీ రాజరాజేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం వద్ద సమస్త నాగంపేట్ ధ్యాన బంధువుల ఆధ్వర్యంలో జగద్గురు బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ జన్మదిన వేడుకలు 8వ రోజు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జ్ఞానదాతగా విచ్చేసిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ నరేంద్ర ముదల్కర్ యొక్క విశిష్టతను అద్భుతంగా వివరించారు. పిరమిడ్ సొసైటీ అంటే ఒక గొప్ప సొసైటీ అని, పత్రిజీ అంటే ఒక గొప్ప మహానుభావుడని, ఈ పిరమిడ్ సొసైటీలో పనిచేయడం, పిరమిడ్ ధ్యాన మందిరాలను నిర్మించడం, ప్రతిజీ మహా అవతరణ వేడుకలు నిజామాబాద్ జిల్లాలో అత్యంత ఘనంగా నిర్వహించడం చాలా గొప్ప విషయం అన్నారు. జన్మదినం 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 రా జన్మదినం 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 రా పత్రిజీ జన్మించిన పుణ్యదినమురా పత్రిజీ జన్మించిన పుణ్యదినమురా జన్మదినం జన్మదినం జన్మదినమురా ఆత్మీయ విశిష్ట అతిథిగా విచ్చేసిన PSSM నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ ప్రతిరోజు ధ్యానం గురించి, శాకాహారం గురించి, పిరమిడ్ శక్తి గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రజలను చైతన్యపరచాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో PSSM జిల్లా ప్రధాన సలహాదారుడు బొడ్డు దయానంద్, జిల్లా కమిటీ సభ్యులు డాక్టర్ అమరావాజీ శ్రీనివాస్, ల్యాబ్ రవీందర్, నాగంపేట్ శ్రీనివాస్ దంపతులు, లింగయ్య, డి కొండ శ్రీనివాస్, 500 మంది ధ్యానులు పాల్గొన్నారు. వచ్చిన వారందరికీ ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం అందజేయడం జరిగింది. అందశ్రీ మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని తెలంగాణ ఉద్యమకారులు ఏఎస్ పోషెట్టి, మాజీ కౌన్సిలర్ కోనేరు సాయి కుమార్, తెలంగాణ శంకర్లు అన్నారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలో భువన కార్మికుడిగా పనిచేసినటువంటి వ్యక్తి అంచెలంచెలుగా ఎదిగి జాతీయ అవార్డును తీసుకోవడం అనేది మన నిజామాబాద్ జిల్లాకు గర్వకారణంగా ఉందని ఏఎస్ పోషెట్టి అన్నారు. మరణించడం చాలా బాధాకరము. ఆయన రాసినటువంటి ఇంకా ఇతర గీతాలు మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, దాంట్లో మారుతున్న సమాజాన్ని అర్థం చేసుకుని ఆయన రాసినటువంటి పాటలు ఆయన పట్ల జనాలకు స్ఫూర్తిదాయకంగా ఉండేవి. ఈ రోజు ఆయన మరణించిన విషయాన్ని తెలుసుకొని స్థానిక రైల్వే గేట్ చౌరస్తాలోని అందశ్రీ సంతాప సభ ఏర్పాటు చేసి ఫోటోకు పూలదండ వేసి పెద్దలు, న్యాయవాది, కళాకారులు, కవి అయినటువంటి ఏఎస్ పోషెట్టి, మాజీ విద్యార్థి నాయకులు, మాజీ కౌన్సిలర్ కోనేరు సాయి కుమార్, ప్రజా కళాకారులు సిర్పలింగం, మోషు పటేల్, నరసయ్య, తెలంగాణ శంకర్ తదితరులు ఘనంగా నివాళులర్పించారు. మానవత్వం ఉన్నవాడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, ఏడవున్నలో కాని కంటికి కనరాడు, మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు. నిలువెత్తు స్వార్థము నీడలాగొస్తుంటే చెడిపోక ఏమవుతాడమ్మా, ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాల దిగజారుతున్నడోయమ్మా. అవినీతి పెను ఆశ అంధకారములోనే, అవినీతి పెను ఆశ అంధకారములోనే చిక్కిపోయి రోజు శిథిలమవుతున్నాడు, మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు. మత్సుకైనా కానరాడు, మానవత్వం ఉన్నవాడు. ఇనుపరెక్కనటేగ విసిరిన పంజాకు కోడి పిల్లై చిక్కి కొట్టుకుంటున్నారు, పుట్టికి స్వర్గానికి అందకుండా తుదకు ఆస్తి పంజరమయ్యి అగుపించను. 42% బీసీ రిజర్వేషన్లను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలని బీఎల్పీ రాష్ట్ర అధ్యక్షుడు దండి వెంకట్ డిమాండ్ చేశారు. బీసీలకు 42% విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని బహుజన కమ్యూనిస్టు బీఎల్పీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ రోజు బీఎల్పీ జిల్లా కలెక్టర్ ద్వారా
కేంద్ర ప్రభుత్వానికి వినతి పత్రాన్ని అందజేశారు. అంతకుముందు ధర్నా చౌక్లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం బహుజన లెఫ్ట్ పార్టీ, బహుజన కమ్యూనిస్టు BLP రాష్ట్ర అధ్యక్షుడు దండి వెంకట్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మార్చి 2025లో బీసీ కులాల ప్రజలకు విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర అసెంబ్లీలో బిల్లులను ఆమోదించిన కేంద్ర ప్రభుత్వం వద్ద గత 7 నెలలుగా పెండింగ్ లోనే ఉన్నదన్నారు. రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి జీవో నెంబర్ 9 ద్వారా కేంద్ర ప్రభుత్వానికి మరి అసెంబ్లీ తీర్మానం చేసి పంపి 7 నెలలు అవుతున్నా కేంద్ర ప్రభుత్వం మరి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చి పార్లమెంట్లో చట్టం చేయకుండా కాలయాపన చేస్తూ ఉంది. అదే అగ్రకులాలకు 10% రిజర్వేషన్లు, అగ్రకులాలు ఎక్కడ పోరాటం. కొన్ని మండలాల వార్తలు. ఉపాధి హామీ పనులపై గ్రామసభ బాల్కొండ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సోమవారం ఉపాధి హామీ కొత్త పనుల గురించి గ్రామసభ జరిగింది. గ్రామంలో కొత్తగా చేపట్టవలసిన పనులను గుర్తించారు. ఎంపీడీఓ విజయభాస్కర్ రెడ్డి, ఉపాధి హామీ పథకం ఎంపీఓ ఇందిరా, సచివాలయ కార్యదర్శి రజనీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కవి అందశ్రీ ఈ రోజు మరణించిన సందర్భంగా కవులు, కళాకారులు, పెన్షనర్స్, ఉద్యోగులు కలిసి అందశ్రీ గారికి నివాళులు అర్పించారు. తను రాసిన జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతం మరియు మైపోతున్నాడమ్మో అనే పాట ప్రజానాట్య మండలి జిల్లా సెక్రటరీ ఈ గానాన్ని ఆలపించారు. ఇందులో సాయిబాబా గారు, కె రామ్మోహన్ రావు గారు, ఈవీఎల్ గారు, కవి చంద్రశేఖర్ మరియు రాధాకిషన్ గారు, BSNL ఉద్యోగులు పాల్గొని అందశ్రీ గారికి నివాళులు అర్పించారు. ప్రజానాట్య మండలి నిజామాబాద్ జిల్లాలో బోధన ఏరియా కమిటీ ఎన్నుకోబడినది. ఇందులో సభ్యులు గౌరవ అధ్యక్షుడు బాలయ్య, అధ్యక్షులు గంగారం, ఉపాధ్యక్షుడు గౌడ్, ప్రధాన కార్యదర్శి మోహన్, సహాయ కార్యదర్శి కల్పన, కోశాధికారి పోషెట్టి మరియు కార్యవర్గం సభ్యులను ఎన్నుకున్నారు. CPI-ML ప్రతిఘటన పార్టీ తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర కమిటీ ముద్దారంలో జరిగిన భారత విప్లవోద్యమ నాయకుడు కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డి 41వ వర్ధంతి సభ నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో విజయవంతంగా నిర్వహించారు. బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. కోట్లాది మంది హృదయాలలో చిరస్థాయిగా నిలిచిన మహానాయుడు అందశ్రీ, తెలంగాణకు తీరని లోటు. అందశ్రీ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసిన ఉమ్మడి రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖులు. రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం. మీడియా సమావేశంలో TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ప్రతి ఒక్కరూ దైవాన్ని స్మరించినప్పుడే భగవంతునికి దగ్గరవుతారు. బజకొత్తూరులో హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్న శ్రీ మంగిరాములు మహారాజ్ వెల్లడి. క్రీడల్లో గెలుపు ఓటమిలు సహజం. బాన్స్వాడలో వాలీబాల్ టోర్నమెంటును ప్రారంభించిన ప్రభుత్వ సలహాదారుడు, బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి వెల్లడి. ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలి. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. బోధన్ ప్రాంతాలలో పలు కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్. కక్షిదారుల మన్ననలు అందుకోవడం చాలా గొప్ప విషయం. జిల్లా కోర్టులో పలు కోర్టుల న్యాయమూర్తులు బదిలీలు, వీడ్కోల సమావేశంలో జిల్లా జడ్జి భారతి లక్ష్మి. దొడ్డు రకం ధాన్యం పేరుతో రైస్ మిల్లర్లో ఆన్లోడ్ నిలిపివేత. ఖానాపూర్ కాలూరు ప్రాంతాలలో ధాన్యం బస్తాలతో భారీగా నిలిచిపోయిన సమస్య పరిష్కరించాలని రైస్ మిల్లులను పరిశీలించి కలెక్టర్ను కలిసిన AIUKS ప్రతినిధులు.
అందశ్రీకి నిజామాబాద్ జిల్లాకు ఎనలేని బంధం, ఆయన మృతి తీరని లోటు అని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. కమ్మ కులస్తుల సేవలు అభినందనీయం, కమ్మలు అన్ని రంగాల్లో రాణించాలి. బోధనలో కార్తీక మాసం కమ్మ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మాజీ మంత్రి మాండవ వెంకటేశ్వరరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.